తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, నిజంగా జరిగిన స్టోరీస్ మీరు మాకు చెప్తూ వస్తున్నారు కదా, మరి ఈ రోజు ఎవరి కథ మేము తెలుసుకోబోతున్నాం అంటారు? పునీతవతి అనేటటువంటి ఒక శివభక్తురాలి కథ. ఓకే. శాల్మలి వనం అని కావేరీ నది తీరంలో ఒక ప్రాంతం ఉంది, అంటే ఒక నగరం. ఆ నగరంలో ధనదత్తుడు అనేటటువంటి ఒక వైశ్యుడు చాలా బాగా ధనం ఉన్నవాడు. అన్ని సంపదలు అన్నీ ఉన్నాయి, కానీ అతడికి సంతానం లేదు. ఇప్పుడు దేవుడు ఏదో ఒకటి పెడతాడు, లేకపోతే దైవాన్ని తలుచుకోవడం అనేది మనిషికి కుదరదు. సరే ఆలోచించాడంటే భక్తుడే కదా, శివభక్తుడే కదా. శివుణ్ణే ప్రార్థించాడు, ఎన్నో దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు. నాకు ఒక సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తే ఆయనకు ఒక అమ్మాయి పుట్టింది. తన వంశాన్ని పవిత్రం చేస్తుంది అనే ఉద్దేశంతో ఆవిడికి పునీతవతి అని పేరు పెట్టాడు. చాలా చక్కగా ఉండేది, అందంగా ఉండేది, మంచి గుణాలు కలిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు సంతానం కావాలి అని దైవాన్ని ప్రార్థించినప్పుడు పుట్టే పిల్లలు చాలా బాగుంటారమ్మా. యాక్సిడెంటల్గా పుట్టిన పిల్లల కన్నా ఎందుకు వీళ్ళు నాకు అని తల్లిదండ్రులు విసుక్కునేప్పుడు పుట్టిన పిల్లల కన్నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మాకు సంతానం కావాలని, అది కూడా దైవాన్ని ప్రార్థించి గనక పొందినట్టయితే ఆ పిల్లలు తప్పనిసరిగా సద్గుణాలు కలిగిన వాళ్ళై ఉంటారు. సరే, వాళ్ళకి సహజంగా పుట్టక ముందు నుంచి తల్లిదండ్రుల నుండి భక్తి అమ్మాయికి కూడా వచ్చింది, భక్తి పర్రాల్లాగా ఉండేది. ఆ తండ్రి నుండి ఈవిడకు కూడా అబ్బినటువంటి లక్షణం ఏమిటంటే దానం చేయడం. ఈ దానంలో కూడా ఈవిడికి రకరకాల పంచపక్ష పరిమాణాలు వండి అందరికీ ఆ వండినటువంటి పదార్థాలు భోజనం పెట్టడం అలవాటు. అందరు అన్నపూర్ణ సాక్షాత్తు అనుకునేవారు ఈవిడ్ని. అట్లా ఉన్నటువంటి అమ్మాయికి నాగపురం నుంచి ఒక పరమదత్తుడు అనేటటువంటి మంచి వ్యక్తితో, ఈ వైశ్య కులానికే చెందినటువంటి వ్యక్తితో వివాహం చేశాడు. అయ్యాక తనకు ఒక్కతే కుమార్తె, ఇంకా కొడుకులు లేరు. అందుకని బియ్యాల వారితో మాట్లాడి తన కూతుర్ని తన నగరంలోనే ఉండేటట్టుగా, అంటే ఇల్లరికం తెచ్చుకుంటే ఇంట్లో ఉండాలి, అట్లా కాదు, వేరే ఇల్లు కట్టించి అందులో ఉండేట్టు, తానున్న ప్రాంతంలోనే వేరే గృహంలో ఉండేటట్టుగా చక్కని ఏర్పాటు చేశాడు. అంతా బాగుంది, చాలా అందంగా ఉంటాడు, మంచి గుణాలు కలిగిన వాడు పరమదత్తుడు కూడా. కాకపోతే పరమలోభి. ఎంతంటే వాళ్ళిద్దరూ తప్ప మూడో విస్తర ఆ ఇంట్లో వేయడానికి వీల్లేదు. అది అంతగా ఉంటే ఏం చేయగలుగుతుంది? చిన్నప్పటి నుంచి 10 మందికి పెట్టే అలవాటు, కానీ అట్లా అవకాశం లేదు. అయితే తన కోసం ఉంచుకున్న పదార్థంలో పెడుతూ ఉండేది. సాధారణంగా భర్త తిన్నాక తాను తినే దాంట్లో కొంచెం మిగిల్చి అది దానాలు అవి చేస్తూ ఉండేది. ఎలా అయినా భర్తని ఎదిరించి చేసే ఉద్దేశం ఉన్నటువంటిది కాదు. పూర్వంలో లాగా యథాప్రకారంగా దానాలు, అన్నదానాలు అవి చేసే పరిస్థితి వస్తే బాగుండని ఆలోచిస్తూ ఉంది. ఈ సమయంలో ఒక బ్రాహ్మణుడు, ఇతడు బాగా ధనం ఉన్నవాడు కదా, ఇతడికి దగ్గరికి వచ్చి ఇతన్ని మెప్పించి కొంచెం ధనం సంపాదించుకోవాలని ఆశపడి అతడికి ఒక కొమ్మతో సహా 2 మామిడి పళ్ళు, చెట్టునే పండిన పళ్ళు, అంటే ఇక్కడ అక్కడ మగ్గబెట్టినావు కదా, కొమ్మతో సహా తెచ్చిచ్చాడు. 2 పళ్ళు చాలా బాగున్నాయి చూడ్డానికి. భార్యకి ఇచ్చి నీకొకటి నాకొకటి అని చెప్పాడు. సరే, అలా ఉంది. ఈ లోపల శివుడే ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి, అమ్మ నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమంటే, అప్పుడే అన్నం వండింది ఈవిడ. వండిన అన్నం ఉంది అంటే తన వంతు అన్నం పెట్టేయచ్చుగా, నేను పెడతానని. ఇందులో ఏం లేదు, కూర పాడు ఏమీ లేకపోయింది. అయితే ఈ వేడి అన్నంలోకి ఏదన్నా వండి పెడతానంటే తొందరగా ఉందన్నాడు. కాసిన పాలు పోసి తన వంతు మామిడి పండేస్తే అటు భోజనం పెడి పంపించేస్తుంది. సరే, భర్త వచ్చాడు, భోజనం చేశాడు. పాలల్లో మామిడి పండు వేసుకుని అతడికి భోజనం పెట్టడం జరిగింది. ఇంకోటి గమనించండి, ఇక్కడ మాట చెప్పాలి. మామిడి పండు ఎప్పుడూ కూడా పాలతోనే తినాలి అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, పెరుగుతో తినకూడదని.
ఓకే, అందరూ పెరుగుతోడే తింటారు అదే కదా, మామిడి అందుకే నేను ఈ విషయం ఇక్కడ చెప్పాలి అని చెప్పింది. ఓకే. ఇప్పుడు మీకు అనుమానం రావాలి కదా, పాలతో ఎందుకు ఇచ్చింది పెరిగేయకుండా అని. పాలతోనే తినాలి మామిడి పండు, ఆహా, ఓకే. పెరుగుతోనేమో అరటిపండు తినాలి. ఆ, కానీ మనం ఏం చేస్తాం, పెరుగుని పాలల్లో అరటిపండు వేసి స్మూదీ చేసిస్తాం. అవును. ఈ ఇతను కూడా వచ్చాడు, పాలు పోసింది, పాల తర్వాత మామిడి పండు వేసింది, చాలా బాగుంది, నీ పండు కూడా నాకు ఇయ్యి అని అడిగాడు. ఏం చేస్తుంది, ఇచ్చేసింది. లోపలికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, నా భర్త పండు అడుగుతున్నాడు, ఏం చెయ్యాలి, చెప్పకుండా ఇచ్చాను, నేను భర్తకి చెప్పకుండా దానం చేశాను, ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన దగ్గర బాధపడుతూ ఉంటే ఈవిడి చేతిలో ఒక పండు వచ్చింది, తెచ్చి భర్తకి ఇచ్చింది. భర్తకి ఇస్తే, ఇది ఇందాకటి పండు కన్నా తేడాగా ఉంది, అది ఇది ఒకటి కాదు, ఒక కొమ్మకే ఉన్న పళ్ళల్లో అంత తేడా ఉండదు, కొంచెం ఉంటే ఉండొచ్చు కానీ ఇది అసలు ఆ పండు కానే కాదు, ఇది ఎక్కడదో నిజం చెప్పు అన్నాడు. అబద్ధం ఎందుకు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. చెప్తే ఇదే నిజమైతే ఇంకో పండు కూడా అడుగు, ఇంకా బాగుంది, ఇంకో పండు కూడా అడగమన్నాడు. వెళ్ళి నా భర్త అడుగుతున్నాడు, ఏం చేయనంది, ఇంకో పండు కూడా చేతిలోకి వచ్చింది, తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టింది. చేతిలో పెట్టే వరకు ఉన్న పండు అతడి చేతిలో పెట్టగానే మాయమైంది. అప్పటికి అతనికి అర్థమైంది తన భార్య ఎంతగా శివభక్తురాలో. సాక్షాత్తు శివుడు ఆవిడ అడిగితే మామిడి పండు ఇచ్చాడంటే ఆవిడ సామాన్యురాలా? ఈవిడతోనే కాపురం చేయడం అన్నది నాకు దోషం వస్తుంది. దేవతా సమానురాలు, దైవంలాగా ఆవిడని నేను భావించుకోవాలి కానీ భార్యలాగా భావించి నేను ఆవిడతో కాపురం చేయడం ఏమిటి, తప్పు కదా. దేవతలతో కాపురం చేయరుగా ఎవరును. నేను గురువుగా భావించుకోవాలి వీణ్ణని అనుకున్నాడు. అనుకుని పైకి చెప్పలా, నేను ఇన్నాళ్ళు పొరపాటు చేశాను, నేను ద్వీపాంతరం వెళ్ళి ధనం సంపాదించుకొస్తాను, నువ్వు యథేచ్ఛగా దాన ధర్మాలు చేసి వండి వడ్డించి అందరికీ పెడుతూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదే బాగుంది, ఆవిడ అందరికీ పెడుతోంది కానీ భర్త లేడేమో, తను చాలా విలాసవంతమైన జీవితం గడపకుండా ఏదో శరీరం ఉండడం వరకే ఎంత ఆహారం తీసుకోవాలో అంత ఆహారం తీసుకొని అందరికీ పెడుతూ కాలం గడుపుతూ ఉంది. ఇతడు వెళ్ళినటువంటి వాడు బాగా ధనం సంపాదించి పాండ్య దేశానికి వచ్చి, పాండ్య దేశంలో ఒక వైశ్యకాంతని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కూతురు పుట్టింది. ఈ మొదటి భార్యని వదిలి వచ్చాడు కదా, గిల్ట్ వదలడానికి, గిల్ట్ వల్ల వదిలాడని రెండో గిల్ట్, రెండు ఉన్నాయిగా. అందువల్ల అమ్మాయికి పునీతవతి అని పేరు పెట్టుకున్నాడు. ఏమయ్యాడు, అల్లుడు రాలేదు అని చెప్పి పాపం ఈ ధనదత్తుడు వాళ్ళు తాపత్రయపడుతూ ఉన్నారు. కొంతమంది పాండ్య దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు వ్యాపారానికి తిరుగుతూ ఉంటారు కదా, ఇలా అక్కడ ఉన్నాడు అని చెప్పి చెబితే పిలిపించాడు పాండ్య దేశం నుంచి. పిలిపించేటప్పటికి భర్త వెళ్ళారు. వెడితే ఈవిడ్ని ఆహ్వానించటానికి ఆ పరమదత్తుడు, అతడి రెండో భార్య చంటిపిల్లతో సహా వచ్చారు, చిన్నపిల్లతో సహా వచ్చి నమస్కారం చేశారు. అదేమిటి, నా భర్త కదా, నువ్వు నాకు నమస్కారం చేయడం ఏమిటంటుంది. నేను భర్తని అన్నది కాదు, నువ్వు నాకు దైవంతో సమానం, గురువుతో సమానం, అందుకని నేను నీకు ఇలా చేశాను, ఇదిగో నేను వివాహం చేసుకున్నాను, చేసుకున్న సంగతి తెలుసుగా, నేను బతికున్నదే నీకోసం, నేను పతివ్రతని, నా భర్తకి అక్కర్లేని నాకు శరీరానికి అందం ఎందుకు అని శివుడిని అడిగి నాకు పిశాచ రూపం ఇచ్చేసేయి, ఈ అందం నాకు అక్కర్లేదండి. అందరూ చూడ్డానికి భయపడేటట్టుగా పిశాచ రూపంలో మారిపోయింది. ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయి ఈయన భూతనాథుడు అనే పేరుగా శివుడికి, ఆయన పరివారంగా అలా వెళ్ళిపోతూ కైలాసం దాకా వెళ్ళింది. వెడుతూ ఉంటే పైగా కైలాస పర్వతానికి వెడుతూ ఉంటే కైలాసాన్ని కాళ్ళతో తొక్కితే పాపం అని చెప్పి చేతుల మీద తల కింద పెట్టి అలా వెళ్ళింది, తలకిందులుగా. ఈ భయంకరమైన వికృత రూపం తల కింద పెట్టి రావడం చూసి పార్వతీదేవి ఎవరు ఇలా వస్తోంది, ఇలా తలతో నడిచొస్తోంది ఎవరు అని అడిగి, ఆవిడ గురించిన వివరాలన్నీ చెప్పి, ఇవిడ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు నీతో సమానురాలు, అన్నదానం చేసిన చాలా పుణ్యాత్మురాలు అంటే పార్వతీదేవి ఆవిడ్ని దగ్గరికి తీసుకుని ఆదరించటం జరిగింది. నీకేం కావాలి వరం అని అడిగాడు. అడిగితే నీతో సాయుధ్యం కావాలంటే ఇక్కడ కాదు, నువ్వు వటక్షేత్రానికి వెళ్ళమని చెప్పి. ఎలా పెడుతుంది, అసలే బక్క చిక్కుంది, కష్టపడి ఇక్కడికి వచ్చింది,
వినాయకుడు ఆవిడని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. తీరా తీసుకువెళ్ళే సమయానికి అక్కడ సంధ్యా సమయం కనుక శివుడు నృత్యం చేస్తూ ఉన్నాడు. పార్వతీదేవి వీణ వాయిస్తోంది, లక్ష్మీదేవి పాట పాడుతోంది, విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తున్నాడు, బ్రహ్మదేవుడు తాళం వేస్తున్నాడు, దేవతలందరూ తలకు వాయిద్యం పుచ్చుకున్నారు, శివుడేమో బ్రహ్మాండంగా నృత్యం చేస్తున్నాడు. గుమ్మంలో వచ్చినటువంటి వీడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు నంది. అది చూస్తూ తన్మయమైపోయింది. అదే స్థితిలో ఆవిడ శివుడితో కలిసిపోవడం జరిగింది. ఓకే. అంటే ఇది కూడా జరిగిన కథ అని చెప్తారు. ఇవన్నీ శివభక్తులకు సంబంధించిన కథలు. ఎక్కువ భాగం తమిళ కన్నడ ప్రాంతాల్లో జరిగినవి. మనం ఇప్పటికి కూడా గమనించినట్టయితే ఎక్కువ శివాలయాలు అవి మనకి దక్షిణ దేశంలోనే కనపడతాయి. అంటే శివుడికి తనని పూజించే వాళ్ళంటే ఎంత భక్తులంటే ఎంత వాత్సల్యమో, తన భక్తులని సేవించే వాళ్ళు, అందులోనూ వారికి అన్నపానాలు ఇచ్చి భోజనాలు పెట్టేవాళ్ళంటే చాలా ఇష్టం. అటువంటి పని ఆవిడ చేసింది గనక శివుడు ఆవిడ్ని తనలో ఐక్యం చేసుకోవడం జరిగింది. ఆవిడ కైలాసానికి వెళ్ళాలన్న కోరిక కూడా లేకపోయింది, అక్కడే ఉండిపోవాలనుకుంది. అలాగే ఉండిపోయి తరించింది. దీన్ని బట్టి ఏంటంటే ఖచ్చితంగా మనకి ఆ పెట్టు అన్నది ఉండాలి. ఇంకొకరికి పెట్టిన తర్వాత మనం తినాలి అన్నది ఉంటే భగవంతుడు కాదు. చూస్తాడు. పెట్టడం ఎలా పెట్టాలి? ఎదుటి వాళ్ళలో నీ ఇష్టదైవాన్ని చూసి పెట్టాలి. వ్యక్తికి పెడుతున్నాను కానీ, పెడుతున్నాను అహంకారం కానీ లేకుండా, తీసుకుంటున్నవాడు సాక్షాత్తు నా ఇష్టదైవం అన్నట్టు గనక పెట్టినట్టయితే, అలాగే ఇతరుల నుంచి మనం తీసుకున్నప్పుడు కూడా నాకు ఇస్తున్నది నా ఇష్టదైవము అనేటటువంటి భావనతో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది పరిస్థితి. చాలా బాగా చెప్పారమ్మా. చాలా చక్కటి కథ మాకు తెలియజేసినందుకు. ఇదంతా జరిగిన కథ ఇవన్నీ కూడా చక్కటి కథ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం.